మాజీ డీఎస్పీ ప్రణీతరావు రెండో రోజు కస్టడీ విచారణ జరుగుతోంది. ప్రణీతరావును రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఎస్ఏబీ కార్యాలయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ప్రణీతరావుకు సహకరించిన అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉంది. వరంగల్కు చెందిన ఇద్దరు కూడా విచారించనున్నారు. ఎస్ఐబీలో ఎస్పీ క్యాడర్లో పనిచేసిన అధికారుల పాత్రపై దర్యాప్తు సాగుతోంది. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, ఇప్పటికే ప్రణీతరావు రెండో రోజు కస్టడీ విచారణ సాగుతోంది. మిగతా అధికారుల పాత్రపై ఏ విధంగా దర్యాప్తు సాగుతోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఎస్ఐబి టీఎస్పీ ప్రణీతరావును 7 రోజుల కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో నిన్న మొదటి రోజు కస్టడీ ముసుకుని ఈ రోజు రెండవ రోజు కస్టడీలో భాగంగా విచారిస్తున్నారు. అతను సీన్ రీకన్స్ట్రక్షన్ ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ రికార్డులతో పాటు మిగతా ఆధారాలను కూడా పరిశీలించిన అంశానికి సంబంధించి కూడా ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేసిన నేపథ్యంలో ఎవరెవరు సహకరించారు, ఎవరి ఆదేశాల మేరకు ప్రణీతరావు ఇదంతా చేశారన్న కోణంలో కూడా దర్యాప్తు చేసిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మిగతా అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే విజిలెన్స్ విభాగంలో పనిచేసినటువంటి మరొక ఎస్పీ స్థాయి అధికారితో పాటు ఎస్ఐటీలోనే పనిచేసిన మరొక ఐపీఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరో ఇతర ఇన్స్పెక్టర్లకు సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించారు. వరంగల్ సంబంధించిన అంశానికి సంబంధించి కూడా నలుగురికి నోటీసులు జారీ చేసి కూడా విచారించే అవకాశం ఉంది. ప్రణీతరావు ఇచ్చేటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొంతమంది కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారిస్తారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు సరైన సమాధానం చెప్పకుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం లేకపోతే ఒక కీలక 2 అరెస్ట్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. మరో 5 రోజుల కస్టడీ ముగిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరెవరు నోటీసులు వస్తాయి, ఎవరెవరు అరెస్ట్ చేస్తారు అంటే ప్రధానంగా కూడా అనేక అంశాలలోకి వస్తున్నాయి. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేసిన అంశాలు చూసినట్టయితే అనేక మంది మీడియా ప్రతినిధులతో పాటు మరికొంతమంది కీలక రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, అధికారులు, ఉద్యమ సంఘాల నేతలతో పాటు అనేక రకాల ఫోన్లు, వ్యక్తిగత ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా కీలక అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. కానీ ఎవరి లబ్ధి కోసం ఇదంతా చేశారు, ఎవరు చేయమంటే చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పంజాగుట్ట పోలీసుతో పాటు జూబ్లీహిల్స్ ఏసీపీగా కూడా మరికొంతమంది నలుగురితో కలిపి ఒక సిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా వివిధ చోట్ల కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రణీతరావు ఫోన్ సీజ్ చేసిన నేపథ్యంలో కూడా లైబ్రరీకి పంపడం జరిగింది. ఆ లైబ్రరీ నుంచి వచ్చేటువంటి కీలక సమాచారం ఆధారంగా కూడా ఆ ఫోన్ లో ఎవరో టచ్ లో ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా వాళ్ళందరికీ నోటీసులు జారీ చేస్తారు. ప్రణీతరావు విచారణకు 2వ రోజులో ఆ విచారణ జరుగుతుంది. మరికొంతమందికి నోటీసులు జారీ చేసి ఈ రోజు అతనితో కలిపి విచారించే అవకాశం. థ్యాంక్ యూ వాసు.